హాయ్ అండి. ఈరోజు నేను బేసన్ గారెలు చేసి చూపిస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండి, ఏ కప్పుతోనైతే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతోటి బేసన్ కూడా తీసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పచ్చిమిరపకాయల పేస్టు, కొంచెం కారము, 2 నిమ్మకాయలు తగినంత. ఎక్కువ పులుపు కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను మాత్రం 2 నిమ్మకాయలు వేసినాను, సరిపోతుంది. తగినంత సాల్టు, కొత్తిమీర, కలమాకు, పుదీనా అన్నీ మనం కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత పసుపు వేసేసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేడి చేసుకొని పోసుకోవాలన్నమాట. ఆయిల్ వేడి చేసి పోస్తే టేస్ట్గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది, క్రిస్పీగా బాగుంటాయి. ఆయిల్ వేడిగా ఉంటుంది, కొంచెం చూసి చేయబెట్టి కలుపుకోవాలి. చల్లారినాక కూడా కలుపుకోవచ్చు. మొత్తం అంతా పోసేసుకొని కలుపుకొని వాటరు చూసి పోసుకోవాలి. కొన్ని వాటర్ చూసుకుంటూ ఇట్లా చపాతీ పిండిలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇవి మన తెలంగాణలో బేసన్ గారెలు అంటారు, పూరీలు అంటారు, బేసన్ పూరీలు అంటారు. ప్రతి ఒక్క పండుగ చేసుకుంటారు. ఇవి బోనాలకు, దసరాకు, సంక్రాంతికి చాలా బాగుంటాయి, టేస్ట్ ఉంటుంది. మొత్తము పిండి అంతా ఇట్లా మొత్తం కలిపేసేసుకోవాలి. ముద్ద తయారైనాక ఇట్లా చిన్న చిన్నగా మనం పూరీలకు ఎలా చేసుకుంటామో అట్లా చేసుకోవాలన్నమాట. అన్నీ చేసుకొని ఈ విధంగా బాల్స్ లాగా కట్టుకోవాలన్నమాట. ఇట్లా చేతికి అంటుకుంటే కొంచెం ఆయిల్ కూడా పెట్టుకొని కట్టుకోవచ్చు. అన్నీ ఈ విధంగా కట్టేసుకొని రెడీ అయినాక మనం పూరీలు ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా చేసుకోవాలన్నమాట. పూరీల లాగానే చేసుకోవాలి, అటు ఇటు చేయాలన్నమాట. ఈ విధంగా అన్నీ చేసుకోవాలన్నమాట. బాగుంటాయి, టేస్ట్ ఉంటుంది. ఇవి మటన్లోకైనా తినొచ్చు, చికెన్లోకైనా కూడా తినొచ్చు, పుట్టికి కూడా తినొచ్చు, బాగుంటాయి. అన్నీ ఇదే విధంగా చేయాలన్నమాట. చేసి ఆయిల్ అన్నీ ఈ విధంగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఆయిల్ రెడీ అయింది, వేడెక్కింది. మనము ఇప్పుడు అందులోకి వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేయాలి. మెల్లగా చేయాలి. ఆయిల్ అటు ఇటు అనేటప్పుడు ఓసారి ఆయిల్ ఇట్లా అంటే బయటికి వస్తుంది అన్నమాట. చూడండి, ఇట్లా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఈ విధంగా ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి. చూడండి, మళ్ళీ వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక్కొక్కటే వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటేనే మంచిగా కాలుతుంది అన్నమాట, అటు ఇటు. లేకపోతే సరిగ్గా ఫ్రై కావన్నమాట. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అన్నీ ఈ విధంగానే చేసుకోవాలన్నమాట. చూడండి, నేను చేసిన బేసన్ గారెలు అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి, అన్నీ ఈ విధంగా రెడీ అయినాయి అన్నమాట. నేను చేసిన బేసన్ గారెలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.